అపర్ణను ప్రేమించానని అర్జున్ చెప్పగానే ముందు కోపం వచ్చింది. అతను ఆరాధించే డ్రీమ్ గర్ల్ అపర్ణని చెప్పగానే చాలా సంతోషం వేసింది. అర్జున్ డ్రీమ్ గర్ల్ నేనేనా? ముక్కు మొహం తెలియకుండా ఓ మనిషిని అంతలా ఆరాధించాడంటే ఆ ఆరాధ్య దేవత అపర్ణను తెలిసాక అపర్ణను ఇంకెంత బాగా చూసుకుంటాడు అని అతని ప్రేమను అంగీకరించాను. ఈ విషయం వెంటనే అపర్ణతో చెబుతానని చెప్పాను. కానీ అర్జున్ వద్దన్నాడు. నిశ్చితార్థం అయ్యాక సర్ప్రైజ్ చేస్తానన్నాడు. అతని ఆనందాన్ని నేను కాదనలేకపోయాను. అర్జునే అపర్ణకు సరైనవాడు. వారిద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది. వాళ్లకు పెళ్లి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు నిశ్చితార్థం అవగానే అర్జున్ ఇచ్చే సర్ప్రైజ్తో నా చిట్టి తల్లి ఎంత సంతోషపడుతుందో చూడాలి. ఆ క్షణం ఎప్పుడెప్పుడు వస్తుందా, ఈ రేయి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నాను. నాన్నా, అర్జునే నా భర్త కావాలని కోరుకున్నావా? మా పెళ్లి చూడాలనుకున్నావా? తప్పకుండా నాన్న. మీ ఆత్మశాంతికి మించిన ఆనందం నాకేముంది? మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను. నన్ను డ్రీమ్ గర్ల్ గా ఆరాధించిన అర్జున్నే పెళ్లి చేసుకుంటాను నాన్న. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.